ఏప్రిల్ నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి సంబంధించి కీలక మార్పులు అయితే చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఏప్రిల్ నెలలో అందించే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లో మార్పులు అయితే చేశారనమాట. సో ఏం చేశారు ఏంటనేది అయితే పూర్తిగా ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా చూసుకున్నట్లయితే పెన్షన్లకు సంబంధించి పెన్షన్ల పంపిణీ చేసే సమయంలో ఉపయోగించేందుకు నూతన ఫింగర్ ప్రింట్ స్కానర్లను ప్రభుత్వం సిద్ధం చేసింది. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది పెన్షన్లు ఇచ్చేటప్పుడు లబ్ధిదారుల వేలిముద్రలను ఈ పరికరం సహాయంతో తీసుకుంటారనమాట. అయితే ఆధార్ సాఫ్ట్వేర్ను యుఐడిఏఐ సంస్థ ఆధునీకరించడంతో గతంలో ఉన్న పాత పరికరాలు ఉపయోగపడే అవకాశం అయితే లేదు. దీంతో అప్డేట్ చేసిన సాఫ్ట్వేర్కు పనిచేసే విధంగా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ వార్డు సచివాలయాలకు 1,34,450 పరికరాలను అయితే సరఫరా చేయడం అయితే జరిగిందనమాట. సచివాలయాల వారీగా ఆ పరికరాలను సిబ్బందికి అందజేయాలని గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉత్తర్వులు అయితే ఇచ్చింది. 5 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన పరికరాలు కావడంతో ఫింగర్ ప్రింట్ సరిగా పడక సిబ్బంది అయితే ఇబ్బందులు పడ్డారు. నూతన పరికరాలు రాకతో వారి సమస్యకు అయితే చెక్ పెట్టడం అయితే జరిగింది. ఇప్పుడు మనకి ఏప్రిల్ నుంచి ఇలా కొత్త పరికరాల ద్వారా పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారనమాట. సో ఈ విధంగా మనకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే ఏప్రిల్లో ఈ విధంగా కొత్త పరికరాలతో పంపిణీ అయితే చేయబోతున్నారు. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.